ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ లెంటులోని 5వ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము కొరకు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు, పత్రికా పాఠము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 25 వచనాలు, సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. ఈ లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక ఈ పాత నిబంధన పాఠంలో సంఖ్యాకాండంలో మోషే ద్వారా పైకెత్తబడినటువంటి ఒక స్తంభం మీద పెట్టబడినటువంటి ఇత్తడి సర్పం గురించి మనకి ఈరోజు వాక్యములు ఇవ్వబడింది. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా దేవునికి తిరుగుబాటు చేయటం, దేవుని ఎడల అవిధేయులుగా ఉండడం, దేవుని మాట వినకపోవడం, ప్రభువు యెహోవా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా కానీ మరలా అద్భుతాలు చేసినప్పుడే దేవుణ్ణి ఘనపరిచేవారు, తర్వాత మళ్ళీ మామూలు జీవితం అయిపోతూ ఉండేది. ఎంత కష్టంతో ఐగుప్తు చెర నుండి వాళ్ళు బయటికి వచ్చారో వారికి తెలుసు. అయినను మార్గంలో అనేక సార్లు మోషేపై అహరోనుపై సనుక్కోవడం, గొనుక్కోవడం, వారి మీద తిరుగుబాటు చేయడం, యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేయడం, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే వీరు చేస్తున్నటువంటి పాపాల ద్వారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల ద్వారా దేవుడు అనేక సార్లు క్షమిస్తూ మరలా వారికి పరీక్షలు పెడుతూ ఆ పరీక్షల్లో వాళ్ళు గెలవాలని కొద్ది కొద్దిగా వారిని పరీక్షిస్తూ ఉన్నటువంటి యెహోవా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా కనబడుతూ ఉన్నారు. అయితే ఈ పాపం చేయటం అనేటువంటిది ఇశ్రాయేలీలకు క్రొత్త ఏమీ కాదు. వీళ్ళకి ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేయడం అలవాటే. అలాగా దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే కనుక వాళ్ళను తాపకర్మలైనటువంటి సర్పాలకు అప్పగించడం పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉన్నది. ఈ తాపకరమైనటువంటి సర్పాలు కరవడం, వాళ్ళు చనిపోవడం, ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరలా వారి పాపాలు వారు తెలుసుకుని మోషే దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటే మరలా యెహోవా దేవుడు వారి మీద కనికరం ఉంచి మోషేతో చెప్తారు, నీవు ఇత్తడి సర్పం ఒకటి చేయించి పైన ఉన్నటువంటి ఒక స్తంభం మీద దాన్ని పెట్టు, సర్పపు కాటు తినిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతుకుతారు అన్నప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని చేసి ఆ స్తంభంపై పెట్టడం మనకి తెలుసు. అయితే సర్పపు కాటు తినినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ పాము కరవగానే ఆ ఇత్తడి సర్పాన్ని చూడడం, వారి బ్రతకడం, ఆ ఇత్తడి సర్పమే మమ్మల్ని బ్రతికిస్తుంది అని అనుకుని అపోహలోకి వెళ్ళి మరి అక్కడ కూడా ఆ సర్పాన్ని పూజ చేయడం మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో దీనికి సంబంధించినటువంటి మాట ఒకటి వ్రాయబడి ఉన్నది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు వచ్చి ఆకర్షించుకొందునని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అంద్రేయతో ఫిలిప్పుతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే కనుక నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నేను ఆకర్షించుకుందును. ఇక్కడ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము యేసు ప్రభువారు శిలువ మీద వేలాడడానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది, సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆ రోజు సర్పపు కాటు తిని ఆ ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికినటువంటి వారికి తెలియదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. ఎందుకంటే కనుక రాబోయే రోజుల్లో ఆయన్నే యెహోవాయ కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి అందరి కొరకు ప్రాణాలు పెట్టి ఆ పైన ఆ శిలువపై వేలాడతారు,
ఎవరైతే శిలువపై వేలాడేటువంటి యేసయ్యను హృదయపూర్వకంగా అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుతారు అని వారికి తెలియదు. అయితే వీళ్ళు ఎలా చూస్తున్నారు? ఎత్తబడినటువంటి సర్పాన్ని ఎలా చూస్తున్నారంటే కనుక ఒక ప్రత్యేకత ఉన్నది. ఎలా చూడాలంటే కనుక తేరి చూడాలి. తేరి చూడడం అనేటువంటిది ఒక ప్రత్యేకతగా మనకి కనిపిస్తుంది. అంటే మామూలుగా చూడడం వేరు, తేరి చూడడం వేరు, నిదానించి చూడడం వేరు. ఎందుకంటే కనుక రక్షణ నీలోనే ఉన్నది. ఈ నిదానించి చూడడం, ఈ రోజున శిలువపై వేలాడుతున్నటువంటి యేసయ్యను మనము నిదానించి చూస్తూ ఉన్నాం. ఈ 40 దినాల మండల కాలంలో తేరి చూస్తూ ఉన్నాము. ఆయన మన కొరకు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మన కొరకు పడినటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు ఆయన ఎంత త్యాగం చేశారో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువను మనము చూస్తూ ఉన్నాము. ఎందుకని ఆయన సిలువను మనం చూస్తూ ఉన్నామంటే కనుక మనం ఏమంటున్నామంటే కనుక, ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించు, నీ సిలువే నన్ను రక్షించగలదు. ఎందుకంటే నీవు సిలువపై ప్రాణం పెట్టకపోతే గనక మాకు రక్షణ లేదు, మాకు పాప విమోచన లేదు అని నీవే మమ్మల్ని కాపాడు అని ప్రభువారిని శరణు వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ రోజున ఆ రోజుల్లో కూడా పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సంఖ్యాకాండంలో కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇత్తడి సర్పాన్ని తేరి చూచినటువంటి వారు, లేకపోతే ఒక విశేషమైనటువంటి దృష్టితో వారు చూచి ఆ సర్పపు కాటు తిని బ్రతికినటువంటి వారు. అంటే ఈ రోజున మనం యేసయ్యను చూస్తే బ్రతుకుతాము. బ్రతకటం అంటే కనుక పరలోక రాజ్య వారసులం అవుతాం మనము. అయితే ఇశ్రాయేలీలు ఎంత విరోధులుగా ఉన్నారంటే దేవుని మీద ఎంత తిరుగుబాటు చేశారో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక కేవలము ఈ లోకానుసారమైనటువంటి విషయాల మీదే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారిగా కనబడతా ఉన్నారు. ఈ రోజున మనము ప్రభు విషయంలో కూడా అంతే. ఈ 40 దినాలు మనము దేవుని సన్నిధిలో మండలకాల ధ్యానాంశాల్లో ఉంటాము. ఏదో ఒక ఆశీర్వాదం కావాలని ఉపవాసం ఉంటాము, దేవాలయానికి వెళ్తాము, 40 దినాలు ప్రార్థన చేసుకుంటాము. దేవుడు ఆ కోరిక మనకు తీర్చినప్పుడు, మన జీవితంలో జరగవలసినటువంటిది జరగనప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేయడం. నీవు నాకెందుకు చేయలేదు, నేను ఉపవాసం ఉన్నాను కదా, 40 దినాలు మానకుండా నేను దేవాలయానికి వెళ్ళాను కదా అని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారముగా మనము ఉంటాము. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసినటువంటి ఈ విషయాలను చూస్తే గనక ఈ లోకానుసారమైనటువంటి విషయాలు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే గనక నేను వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి మీరు చేరరు అని 20 సంవత్సరాలు పైబడినటువంటి వారందరినీ కూడా ఇద్దరిని తప్పించి ప్రతి ఒక్కరూ కూడా అరణ్యంలోనే చనిపోయేటట్టుగా చేశాడు. ఇలా చేసినటువంటి తిరుగుబాట్లు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైంది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక ఆ అరణ్యంలో వీళ్ళకి ఆహారం ఇవ్వడానికి ఏం చేస్తున్నారంటే కనుక మన్నాను కురిపిస్తూ ఉన్నారు. అది పరలోకంలో ఉండేటువంటి ఆహారము, పరలోక భోజనము. ఆ భోజనాన్ని చూచి ఎగతాళిగా, దాన్ని గుర్తించలేక ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే కనుక ఇదేంటి, ఇదేమి అని ఎగతాళి చేస్తున్నటువంటి వారుగా కనపడుతున్నారు. ఈ రోజున ఎవరికి కావలసినటువంటి ఆహారము వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే తక్కువ ఆహారం ఉన్నటువంటి వారు, మంచి భోజనం తిననటువంటి వారు కూడా ఈ రోజున ప్రభుని విమర్శించేటువంటి వారు ఉన్నారు. కానీ ఈ లోకంలో ఏదైనా కానీ దేవుడిచ్చేటువంటిది ఏదైనా అది ఒక వరంలాగా, దాన్ని ఒక ఆశీర్వాదముగా తీసుకోవాల్సినటువంటి అవసరత మనకందరికీ కూడా ఉన్నది. ఈ సంఖ్యాకాండం 2వ విషయంలో దేని మీద తిరుగుబాటు చేస్తున్నారంటే గనక సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనము, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వస్తున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చూసారా, ఇది కూడా ఈ లోకానుసారమైనటువంటి విషయంలోనే దేవుణ్ణి విమర్శిస్తూ ఉన్నారు, దేవునితో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మేము ఐగుప్తు దేశంలో ఎన్ని శ్రమలు పడ్డారో వారికి తెలుసు.
అక్కడ బానిస బ్రతికే, సరైనటువంటి ఆహారము కూడా వారికి లేదు. కానీ ఏమంటున్నారంటే కనుక అక్కడ మేము ఉచితంగా చేపలు తిన్నాము, కీరకాయలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, కూరాకులు తిన్నాము, మాకు ఇక్కడ మన్నా తప్పించి ఇంకేమీ కనబడట్లేదే, మా కన్నుల ఎదుట ఇంకేదీ లేదే అని మరి సణుగుచున్నటువంటి వారుగా మనకి కనబడుతున్నారు. అంటే ఇంకా ఇంకా కావాలి, ఇంకా మాంసాహారాలు కావాలి, ఇంకా వీరికి ఏదో దేవుడు ఇంకా ఏదో ఆకాశం నుండి వీరికి కావలసినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని అంతా కూడా పంపించేయాలనేటువంటి ఆశపడుతున్నారు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా ఏంటంటే కనుక ఈ లోకానుసారమైనటువంటి ఆహారం కానీ, ఈ లోకానుసారమైనటువంటి ఆస్తులు కానీ, ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కానీ అది ఎవరి స్తోమతకు తగినట్టు దేవుడు వారికి ఇస్తాడు, దానితోనే తృప్తి పడాలి. కానీ వాటి మీద తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేస్తే గనక వీళ్ళందరూ కూడా అరణ్యంలో ఎలా అయితే చనిపోయారో, పరలోక రాజ్యం అనేటువంటి సాదృశ్యంగా కనిపిస్తున్నటువంటి ఆ కానాను ఎలా అయితే చేరలేకపోయారో, ఈ రోజున మనము కూడా ఆ పరలోక రాజ్యానికి చేరలేమేమో అని ఈరోజు ప్రభు వారు ఈ వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు. మరి 3వ తిరుగుబాటు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ సర్వసమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవటం మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్ళిదమని ఒకరితో ఒకడు చెప్పగనగా. చూసారు ఏమంటున్నారంటే కనుక అందరూ కూడా మాట్లాడుతున్నారంటండి, ఈ అరణ్యంలో మేము చనిపోతామేమో, మా శత్రువులు వచ్చి మమ్మల్ని చంపుతారేమో, మా భార్యలను మా బిడ్డలను పట్టుకుని వెళ్ళిపోతారేమో, మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాము, అక్కడికి వెళ్తేనే మాకు మేలు అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఏమంటున్నారంటే కనుక ఇక్కడ అహరోనును మోషేను కూడా వదిలిపెట్టేసి మాకు వేరే నాయకుడిని మేము పెట్టుకుంటాము, వేరే నాయకుని మేము పెట్టుకుని మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాము అని మాట్లాడుకుంటున్నారు. అంటే శత్రువులకు భయపడతా ఉన్నారు. శత్రువులకు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే కనుక వీరి పక్షంగా యెహోవా దేవుడు యుద్ధం చేస్తాడని వారికి తెలుసు. ఎందుకంటే కనుక ప్రథమ సంతానము చనిపోయినప్పుడు ఐగుప్తీలలోనే ప్రథమ సంతానము చనిపోయింది. ఇశ్రాయేలీలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఐగుప్తీలందరూ కూడా ఆ అధికారులతో పాటు ఆ చక్రవర్తులతో పాటు అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో బాధలో ఉన్నారు, ఎంతో వేదనలో ఉన్నారు. ఇశ్రాయేలీలకైతే అంత వెలుగు ఉన్నది, ఐగుప్తీయులకైతే కనుక అంత చీకటి ఉన్నది. స్వయంగా చూస్తూ ఉన్నారు వీళ్ళు, అన్నీ తెలుసు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే కనుక వాళ్ళ పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు ఉన్నాడని మర్చిపోయి మోషే అహరోనులను ప్రక్కన పెట్టుకుని వేరొక నాయకుడిని నియమించుకుని మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడానికి వీరు నిర్ణయించుకున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. అయితే 4వ తిరుగుబాటును మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సంఖ్యాకాండము 16వ అధ్యాయము 13వ వచనం. అయితే వారు మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చేట చాలదన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? ఇక్కడ అంటున్నారు, మోషేని అడుగుతూ ఉన్నారు, మా మీద ఎందుకు అధికారం చేస్తూ ఉన్నావు? నీవు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం నుండి మమ్మల్ని తీసుకుని వచ్చేసావు. అసలు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నేను తీసుకుని వస్తానని యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఐగుప్తు చెరలో నుండి బయటకు తీసుకుని వస్తూ ఉంటుంటే వీళ్ళకేమో ఐగుప్తు అనేటువంటిది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా కనబడుతున్నది. వీరు వెళ్ళేటువంటి దేశం మాత్రం ఒక చీకటిగా వీరికి కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళడమే అనవసరం అనుకునేటువంటి స్థితిలోనికి వీరు వెళ్ళిపోయినట్టుగా మనకి కనబడుతున్నారు. చూసారా, దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇవ్వాలని తలుస్తూ ఉంటుంటే కనుక ఆశీర్వాదాలకు వీరు దూరం అయిపోతూ ఉన్నారు. 5వ తిరుగుబాటు చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవని. చూసారా, మళ్ళీ ఆహారంలోనికి వెళ్ళిపోతున్నారు. అంజూరాలు లేవు, దానిమ్మలు లేవు, ద్రాక్షలు లేవు, అసలు త్రాగడానికి నీళ్ళే లేవు అని బాధపడుతూ ఉన్నారు. కానీ దేవదూతలు తినేటువంటి ఆహారం,
ఆ పరలోకం మన్నా తినేటువంటి అదృష్టం వారికే కలిగింది. కానీ వారు హృదయపూర్వకంగా విశ్వాసంతో దాన్ని తిని ఉంటే గనక అసలు వారికి మరణం అనేటువంటిదే లేదమ్మా, నరకం అనేటువంటిదే వారికి తెలియకపోనేమో. కానీ వారు అవిశ్వాసంతో తీసుకున్నారు, ఇష్టం లేకుండా తీసుకున్నారు. రోజు ఇదేనా, చవి సారములు లేనటువంటి ఆహారము, రుచి పచ్చి లేనటువంటి ఆహారం ఇది అని మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి కనపడుతున్నది. అందుకని మాట విన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు శపిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 14:22 నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. చూడండి ఏమంటున్నారంటే కనుక నేను ఐగుప్తులోను అరణ్యంలోను నేను చేసినటువంటి సూచక్రియలు నా మహిమను అంతా కూడా వారు చూచారు, కానీ నా మాట వినన్నటువంటి వారుగా ఉన్నారు. నన్ను పరిశోధిస్తూ ఉన్నారు, నన్ను శోధిస్తూ ఉన్నారు, నా మాట వినట్లేదు. కాబట్టి వారి పితరులకు నేను వాగ్దానం చేసినటువంటి దేశాన్ని వారు చూడనే చూడరు అంటూ చూడండి. సంఖ్యాకాండం 14:29-30 మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్ల మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సరిగిన వారందరూ రాలిపోదురు. యోపన్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినో ప్రవేశింపరు. చూసారా, దేవుని కోపం. ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు లేవని మనం సనుక్కుంటే గనక మనకి పరలోక రాజ్య ఆశీర్వాదాలు తీసివేసేటువంటి దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అంటున్నారు, మీరు యోపన్నే కుమారుడైనటువంటి కాలేబు నూను కుమారుడైనటువంటి యెహోషువ తప్పించి ఇంకెవరూ కూడా ఆ దేశంలో ప్రవేశించరు. 20 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారు అని చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈరోజు ప్రభు మీద మనం సనుగుచున్నామేమో, గొనుగుచున్నామేమో. ఆయన అద్భుత కార్యాలు చూచి కూడా అనేక సార్లు మరి దేవుని నుండి మనము తొలగిపోతూ ఉన్నామేమో. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము. సంఖ్యాకాండము 14:40 దేవుణ్ణి ఏమంటున్నారో చూడండి మీరు. వారు ఉదయమున లేచి కొండ మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము. ఎంత హేళనగా మాట్లాడుతున్నారు చూడండి దేవునితో. మేము ఉదయాన్న లేచారంటండి, కొండ ఎక్కారంట, చిత్తమండి మేము పాపం చేసిన వారము హేళనగా మాట్లాడుతూ ఉన్నారంట. తర్వాత దేవుడు వారిని మరి శపించినప్పుడు, వారిని శ్రమల్లోనికి తీసుకుని వెళ్ళినప్పుడు సంఖ్యాకాండం 21:7 అంటున్నారు, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి అని పాపాన్ని ఒప్పుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. చూసారా, దేవుడంటే ఎంత హేళన చేస్తూ ఉన్నారు, దేవుడంటే లెక్కలేనటువంటి వారుగా ఉన్నారు. అందుకని ప్రభువు ప్రేమ చాలా చాలా ఎక్కువ. ప్రభు ప్రేమ, అటువంటి ప్రేమ మనము ప్రభు మీద చూపించలేము. ఎంత వ్యతిరేకించినా కానీ నేను పాపిని అని అంటే గనక క్షమించేటువంటి దేవుడుగా మనకి కనిపిస్తున్నారు. అందుకని యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అని అంటున్నారు. అంటే ఇశ్రాయేలీలు ఎంత తిరుగుబాటు చేసినా మేము పాపులం అంటే కరిగిపోయేటువంటి దేవుడు మనకు కనబడతా ఉన్నారు. అందుకనే ఏమంటున్నారంటే గనక ఈ రోజున ప్రభు ఏమంటున్నారంటే గనక మీరు కూడా మానవులైనటువంటి వారు కొన్ని దోషాలు ఉన్నప్పుడు ప్రేమించుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి మీరు జీవించండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే గనక దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపం ఎలా ఉండాలి అని అంటే గనక 2 సమూయేలు గ్రంథము 12:13 అంటది. మరి నాతాను అనేటువంటి ప్రవక్తతో దావీదు మహారాజు గారు ఒక స్త్రీతో పాపం చేసినప్పుడు ఒక ప్రవక్తను దావీదు దగ్గరికి పంపిస్తే గనక దావీదు అంటాడు, నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాక నాతాను ఏమంటున్నాడంటే కనుక దావీదుతోటి నీ పాపములు దేవుడు పరిహరించాడని చెప్తున్నాడు. అంటే మనం పాపాలు ఒప్పుకోవాలి. ఇశ్రాయేలీలు కొండ ఎక్కి చిత్తమండి మేము పాపం చేసిన వారమని
ఎగతాళిగా అన్నారు 14వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలోనికి వచ్చేటడికి మేము పాపం చేశామని వారి పాపాలు వారు ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు వారిని క్షమించినటువంటి వారిగా కనిపిస్తున్నారు. అందుకని ఇత్తడి సర్పాన్ని ఆ ఎత్తైనటువంటి స్తంభం మీద మోషే గారి ద్వారా పెట్టించి పాము కాటు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బ్రతికేటట్టు ఆయన చేశారు. అందుకనే ఈ రోజున మన పాపాలు అనేటువంటివి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మనస్ఫూర్తిగా ఒప్పుకోనప్పుడు మన పాపాలు పరిహరించబడవు. ఒకవేళ మనం అనుకోవచ్చు ఇది నేను పాపం కాదు అని అనుకోవచ్చు, కానీ ఆ పాపము చిన్నదైనా పెద్దదైనా పాపం ఒప్పుకున్న తర్వాత మరలా పాపం జోలికి వెళ్ళకూడదు. నాతాను ప్రవక్త ద్వారా దావీదు నేను పాపం చేశానని ఒప్పుకున్న తర్వాత మరలా పాపం జోలికి ఆయన వెళ్ళలేదు. అంటే అలా ఉండాలి మనం చేసినటువంటి పాపాలు. ఇశ్రాయేలీయులు అలా కాదు, పాపాలు చేస్తూనే ఉండేవారు, దేవుని క్షమించమని అడుగుతూ ఉండేవారు. మళ్ళీ మామూలు జీవితం అయిపోయేది. దేవుడు వారిని శోధనలో పెట్టేవాడు. మళ్ళీ భరించలేక మళ్ళీ మమ్మల్ని క్షమించండి మేము పాపులం అనేవారు. వారి జీవితం అలాగే కడతేరిపోయినట్టుగానే మనకి కనబడుతూ ఉన్నది. ఈరోజు మన జీవితం అలా కాకూడదని దేవుడు ఈ మండలకాల ధ్యానాంశాల్లో మనకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు. హవ్వ ఆదాముల దగ్గర నుండి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మన వ్యర్థ ప్రవర్తన మనం ఎవ్వరం కూడా విడిచిపెట్టట్లేదు. అదే అంటున్నారు, మీ వ్యర్థ ప్రవర్తనని మీరు విడిచిపెట్టండి. పితృపారంపర్యమైనటువంటి అంటే మీ పితరుల దగ్గర నుండి వస్తున్నటువంటి మీ వ్యర్థమైనటువంటి ప్రవర్తనని మీరు విడిచిపెట్టండి అని చెప్తూ, మీరు రక్షించబడినటువంటిది వెండి బంగారములు అనేటువంటి పాడైపోయేటువంటి వస్తువుల ద్వారా కాదు. ఈ రోజున ఇశ్రాయేలీయులు సనిగింది గొనిగింది ఈ లోక ఆహారం కొరకు, ఈ లోక ఆశల కొరకు. అవన్నీ క్షయమైపోయాయి, పాడైపోయేటువంటివి. అవి మనల్ని రక్షించలేవు, మనల్ని పరలోక రాజ్య వారసులు చేయలేవు. కానీ మనం రక్షించబడింది ఎవరి ద్వారానంటే గనక అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేతే. ఎందుకంటే కనుక ఆ రక్తము దోషం లేనటువంటి రక్తము, కళంకం లేనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తముగా మనకి కనిపిస్తున్నది. కానీ ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారంటే కనుక ఇతడి సర్పాన్ని చూసినందునే మేము బ్రతికామంటున్నారు. కానీ వారు నిదానించింది, తేరు చూచింది రాబోయే రోజుల్లో వారి కొరకు, వారి బిడ్డల కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకు రాబోయేటువంటి మెస్సయ్య ఈ విధంగా శిలువపై పైకెత్తబడతాడని ఏమాత్రము వారు గ్రహించలేదు. కానీ ఈ రోజున మనము గ్రహిస్తూ ఉన్నాం, మన పితరుల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము. అందుకనే ఈ రోజున శిలువపై వ్రేలాడుతున్నటువంటి యేసయ్యను నిదానించి చూడాలి, తేరు చూడాలి. ప్రత్యేకమైనటువంటి మన చూపు, ప్రభువా నేను పాపిని, నా పాపాలను మన్నించు, నీ రాజ్య వారసురాలుగా చేయి, నీ రాజ్య వారసునిగా చేయని ప్రభువుని మనము ఆ శిలువపై వ్రేలాడేటువంటి ప్రభువుని క్షమాగుణముతో నిజమైనటువంటి పశ్చాత్తాపంతో చూడగలిగేటువంటి మరి హృదయాన్ని దేవుడు మనకివ్వాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ అల్పులము నాయన, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, లెంటులోని 5వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవాన్ని కోటాను కోట వందనాలు. ఈరోజు నాయన ఇశ్రాయేలు వలె మేము నీపై తిరుగుబాటు చేయకుండానైనా, అవిధేయులముగా కాకుండానైనా విధేయులముగా జీవించి, ప్రభువా నేను పాపినని మా పాపాలను ఒప్పుకొని ఇంకెప్పుడు కూడా ఆ పాపాల దరికి మేము చేరకుండా నా తండ్రి నీ రాజ్య వారసులు అవడానికి నీ కృపను దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మేక దేవుని దేవున ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ ఎల్లవేళలా సదా తోడుగుండను గాక. ఆమేన్.